కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ, ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తారు. ప్రజల కోసం ఏదైతే కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని పేద ప్రజలకే అందేటట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించి ఆయనకు పంపిస్తాము. ఆయన గవర్నర్కి అందిస్తారు. పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను. తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ ఉంటే నిన్న కొడాలని బయటకు వచ్చి మేము 6 నెలల్లో బయటకు వస్తున్నాం, మళ్ళీ పుల్లు సింహాలలాగా మళ్ళీ మేము పోరాడేస్తాం, అధికారంలోకి వచ్చేస్తాం. మీరు ఎంతసేపు అధికారంలో రావటం కన్నా మీరు చేసిన తప్పిదాలేంటి, మీరు ఎందుకు 11 సీట్లకు పడిపోయారో తెలుసుకోండి అయ్యా. ఆ రెడ్ బుక్ అనగానే మడిచి ఎక్కడో పెట్టుకోండి అని కామెంట్స్ చేయటం, ఈరోజు రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తున్నారు అని డైపర్లు వేసుకుని తిరగటం. సింహాలు అప్పుడే సింహాలు, ఇప్పుడు గ్రామ సింహాలు. డైపర్ రాజ్యాల్లో మారిపోకండి. ఎందుకు అప్పుడేమో ఆయన మెప్పు కోసం బూతులు తిట్టేయటం, ఈరోజు మమ్మల్ని ఏదో చేస్తారని స్ట్రోకులు వచ్చేయటం, హాస్పిటల్లో జాయిన్ అవటం, మేకపోతే గాంభీర్యం నటించటం, ఎందుకు ఈ కష్టాలన్నీ మీకు? మళ్ళీ యోగా ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తే మీరు ఎగతాళి చేయటమా? అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ ఉన్న నాయకుడు. ఆయన మీకోసమే ప్రత్యేకించి వీళ్ళ మానసిక స్థితి బాగలేదు, వీళ్ళు మానసిక స్థితి మెరుగుపరుద్దాం అని ముఖ్య ఉద్దేశంతో యోగా లాంటి ప్రాక్టీస్ చేస్తారు మీరని చెప్పి అవన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే యోగా వల్ల ఏమవుతుందని చెప్తా ఒకడంటారు. మీకు అది అవసరం, మీరు యోగా ప్రాక్టీస్ చేయండి, మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోండి. ప్రజల్లోకి వెళ్ళి మహా అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టారు మీరు. పథకాలతో పాటు కొన్ని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లాంటివి, చెత్త పన్ను, ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర, ఆడుకుందాం రా, ఇలాంటి గొప్ప గొప్ప పథకాలన్నీ పెట్టి ప్రజలు మీకు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. మీట్ నొక్కితే చాలు పడిపోతాయి. మీరు అమ్మ కూడా పెట్టారు, ఒక్కొక్కరికి ఇవ్వటం, ఇంట్లో ఒక్కొక్కరికి ఇవ్వటం. మళ్ళీ అది పడకపోతే పొరపాటున గ్రీవెన్స్ రేస్ చేసుకునే అవకాశం కూడా ప్రజలకు ఇవ్వలేదు. ఏ రోజున రేషన్ కార్డులైనా మీరు కొత్తవి ఇచ్చారా? పెన్షన్లు కొత్తవి ఇచ్చారా? మా ప్రభుత్వం ఇస్తూ ఉంది. మళ్ళీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీరు ఇవ్వలేరని మీరు ఎగతాళి చేశారు. ఈరోజు ఇస్తూ ఉన్నాం, ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊసలేదు మీకు. మళ్ళీ గ్రీవెన్స్ ఒకసారి కాదు 3 సార్లు రేజ్ చేసుకోమని చెప్పాం. అర్హులు ఎవరన్నా మిస్ అవుతారని చెప్పి విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతో పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. మీరు విషవృక్షంలా తయారయ్యి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేత మెయిల్స్ పెట్టించడం వస్తున్న కంపెనీలకి, ఇక్కడికి రాకండి, మేము వస్తే మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తాం అని రకరకాల. లోకేష్ గారు ఏం చెప్పారు? మీలాంటి అజ్ఞానులకి పెట్టుబడులు మీరు కూడా మీ దగ్గరికి వస్తే మీరు తీసుకురండి, ఆ క్రెడిట్ మీకే ఇస్తాం, రాష్ట్రం బాగుపడాలి, ఆర్థికంగా బలపడాలని చెప్పారు. అలాంటివి మనకు బుర్రకెక్కవు.
ఏదోలా విషం జమ్మాలి అనే ప్రయత్నం. ఆయన మట్టుకు ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నారు. రైతుల మధ్యకి వెళ్ళలేకపోతున్నారని చెప్తా ఉన్నారు. మన వేల సంఖ్యలో రైతుల మధ్యన సభ పెట్టారు. 2 విడతల్లో అన్నదాత సుఖీబాబు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున మీరు మీడియా ముందుకు వచ్చి ఒక 1/2 డజన్ పేపర్లు తెచ్చుకుని 3 గంటల పాటు దూలకొండ ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. దూలకొండ ఉపన్యాసాలు అవి దంచి ఒళ్ళంతా రాసుకుని మీరు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ సర్వేశ్వరుని ఒకటే కోరుతా ఉన్నాను, మీకు మంచి బుద్ధి ప్రసాదించి మీరు అసెంబ్లీకి రారు. మీరు చేసిన తప్పులేంటో చూపిందాం, ఎత్తు చూపించే ప్రయత్నం అందరూ చేస్తూ ఉన్నారు. మారతారని, మీరు మారి ఎక్కడ తప్పు చేసామో తెలుసుకుంటారని, మీరు చేసిన అవినీతులన్నీ బయట పెడతారని మీ భయం. ప్రతిపక్ష హోదా అంటారు. మీరు ఎలా తప్పించుకోగలరు? ప్రజలు మీకు ఓట్లు వేసి 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లకి న్యాయం చేయండి అయ్యా. కనీసం ఆ 11 సీట్లతో పాటు రాష్ట్ర ప్రజలు మీ మొఖాలని అసెంబ్లీలో చూడాలనుకుంటున్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ మధ్యలో సంతకాలు ఎట్టి వెళ్ళిపోవడం. మీరు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రానున్న 2 నెలల్లో కూడా అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఉంటుందని చెప్పడం తెలియజేయడం జరిగింది. ఒక్కొక్కటిగా అభివృద్ధి దిశగా వెళ్తూ ఉన్నాయి. డమ్మీ కంపెనీలకి ఏయో ల్యాండ్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ పెట్టుబడులన్నీ ఫ్రాడ్ అని చెప్తూ ఉన్నారు కోడిగుడ్డు మంత్రి గారు, మాజీ మంత్రి గారు. మీకు సిగ్గు లేదా? మీకు సిగ్గు రాదా? నోటికి ఏదో వస్తే అది వాగటమా? విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ దారుణ్ణి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, డెవలప్మెంట్ ఎక్కడి వరకు వచ్చింది అని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అది మీరు గమనించాలి. దయచేసి మీరు పులులు సింహాలని చెప్పి తొళ్ళగొట్టారు, రకరకాల విన్యాసాలు చేశారు. రాష్ట్ర ప్రజలు అలాగే కార్యకర్తలు ఎవరన్నా వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళని లోపడేస్తే ఇంక మళ్ళీ బయటికి రారు, ఇంకా జెండా మోసి వాళ్ళు ఉండరని మీరు పిచ్చి భ్రమతో రకరకాల విన్యాసాలు వేశారు. ఈరోజు మళ్ళీ బట్టలు ఉడదోసి చూస్తాం పోలీసు వాళ్ళని, వాళ్ళందు చూస్తాం. మీ మేకపోతు గంభీరాన్ని ఎవరు పట్టించుకోరు. మీరు ఈ రోజున మీ ఏదైతే కొడాలి నాని, పేరు నాని వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయండి అంటున్నారు. పేరు నాని అతను కేవలం అరెస్ట్ చేస్తే పార్టీ కోసం నేను లోపలికి వెళ్ళాను, జైలుకి వెళ్ళానని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, గొప్ప మనిషి. మా భార్య అవినీతి చేసినా ఆ కేసుల్లో మరి నాకు కొద్ది వెసులుబాటు ఇచ్చారు అని చెప్పి మీరే చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టు తెలీదు. ఆయన రకరకాల విన్యాసాలు. రైతులకి తుఫాన్ వచ్చినప్పుడు కానీ, విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏ రోజైనా మట్టిలో